మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ మనం పోలీసులు ఏంటి ఇలా పిచ్చోళ్ళు గడపలు వేసుకొని రమ్మనంటారు? సిటీలోకి టెర్రరిస్టులు వస్తున్నారు. టెర్రరిస్ట్ వస్తారా? పదండి సార్. దేనికి? ట్రైన్కి వస్తారా, బస్కి వస్తారా? రిసీవ్ చేసుకోవాలి కదా. టెర్రరిస్టులు వస్తున్నారు. టెర్రరిస్టా? సార్ సార్ టూరిస్ట్ అంటున్నారు సార్. దేనికి వస్తున్నారు సార్ టెర్రరిస్టులు? దీపావళి కదా విష్ చేద్దామని. అబ్బా అయిపోయింది కదా సార్. లేకపోతే ఏంట్రా బాంబులు పట్టుకొస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచో బాంబులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మనం కొంటాం ఏంటి? బాంబులు, మిసైల్స్, బాంబ్స్, 10 బాంబ్స్. అవి కూడా అమ్ముతున్నారా? ఆర్డిఎక్స్ అదేవిధంగా ఆర్ఎక్స్ హండ్రెడ్ అన్ని అమ్ముతున్నారు వాళ్ళు. అమ్మో ఏదో రికమెండేషన్ జాబ్ ఇది. రికమెండేషన్ కాదు సార్. మా మామయ్య హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే నాకు జాబ్ ఇచ్చారన్నమాట. కష్టపడి. దాన్ని రికమెండేషన్ అంటారు. రికమెండేషన్ అంటారా? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? సిటీలో టెర్రరిస్ట్ పిచ్చోళ్ళ బిహేవ్ చేసి హాస్పిటల్ జాయిన్ అయ్యాట. ఆడికి పిచ్చి లేదు, నైట్ టైం బయటికి వెళ్ళి బాంబులు పెడుతున్నాడట. సో వాడిని కనిపెట్టడం కోసం మనం పోలీసులు అయినా పిచ్చోళ్ళు గెటప్ వేసుకుని వెళ్తున్నాం లోపలికి. సార్ నేను పిచ్చోళ్ళగా ఉన్నానా? నువ్వు ఎలా వేసుకుని అడుక్కునే ఉంటావు, వెనకాల వచ్చే. కరెక్ట్ గా చెప్పాడు. మనం పిచ్చోళ్ళకి యాక్ట్ చేయాలి. ఆ పిచ్చోళ్ళ కలిసిపోయి ఆ టెర్రరిస్ట్ ని పట్టుకోవాలి మనం. సార్ పిచ్చోళ్ళ యాక్ట్ చేయి. నీ కోతిలా కాదు, పిచ్చోళ్ళగా డాన్స్ చేస్తున్నావు ఏంట్రా? పిచ్చి హాస్పిటల్ కానీ పిచ్చోళ్ళు ఎవరు లేరేంటి ఇంకా? మీరిద్దరు ఉన్నారుగా. అర్థమైందా? చెక్ మనకి ఎందుకు తక్కువ వస్తుందో, పంచులు సగం అక్కడ వేస్తున్నారు, డబ్బులు అడిగి వెళ్ళిపోతున్నాయి. ట్రైన్ వస్తుంది. అదేంట్రా ట్రైన్ కి రేసింగ్ ఇస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. పిచ్చోడా పడిపోయింది అనుకుంటా. ఏంటది? ముళ్ళు టైర్ కి కుచ్చుకుంటే పంచర్ అయిపోయి పడిపోద్ది కదా. ట్రైన్ టైర్ పంచర్ అయిపోద్దా? దుమ్మ ట్రైన్ కి అడ్డం వస్తే జారి పడిపోద్ది. సన్నీ నిజంగా పిచ్చోళ్ళే. సముద్రం వచ్చింది. రూపాయి బిల్లి కాలు కడుకుంటా. సార్ నిజంగా పిచ్చోళ్ళేనా? నాకు తెలిసి కంపల్సరీ ఇందులో ఎవడో టెర్రరిస్ట్ అయ్యాడు. మనం పట్టుకుందాం. ఈడెవడో మంచి పిచ్చోళ్ళలో ఉన్నాడు. యో హాయ్. సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు చూడి పట్టుకుంటాను. నేనేం చేస్తాను ఫాలో అయిపో. ఓకే సార్. నేను టెర్రరిస్ట్నే. నేను కూడా టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ వచ్చారు. పర్ఫార్మెన్స్ అన్నీ పర్ఫార్మెన్స్. అరే సార్ ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా గన్ పెడితే భయపడతాడు రా. నువ్వు వెళ్ళి గన్ పెట్టాడు మేడం. ఎస్ సార్. భయపడతారు సార్. ఇదే టెర్రరిస్ట్. చెప్పానా? కరెక్ట్ సార్. ఆడే టెర్రరిస్ట్. చెప్పానా? ఏం చెయ్యాలి సార్? మీరు ఏదో ఒక ఐడియా ఇవ్వండి. చెప్పరా. నువ్వే కదా టెర్రరిస్ట్, చెప్పు. సార్ కోపం చూస్తున్నాడు. తీ సంఖ్యలు తీ. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, ఒకడు నాకు ఎదురొచ్చిన ఆడికే. సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాటలేవు. రోజు టిఫినీలు ఉప్మా తినేడువేనా?
ఒక్క రోజున ఇంత పెట్టావా నువ్వు? ఇదిగో తిను. సార్ డాక్టర్ వచ్చాడు, ఏం చేద్దాం ఇప్పుడు? మనం పోలీసుని తెస్తే పరుగు పోద్ది, అందుకే మనం పిచ్చోళ్ళ బిహేవ్ చేద్దాం. ఓకే. ఒంగో ఇంజక్షన్ చేయాలి. ఒక్క పోంగా ఇంజక్షన్ చేసినా గడిచిన రా ఉంటారా? హాయ్ సార్, ఐఎమ్ సిఐ రామచందర్. అవునా? ఎస్ సార్, ఈ సి రామచంద్ర, ఐఎమ్ ఎస్ సార్ గోపిచంద్ర. నేను హోమ్ మినిస్టర్. సార్ నిజంగానే మేము పోలీస్ సార్. నిజంగా పోలీసు చీత అక్కడే రా, మీకు ఇంకా పిచ్చర్ సార్, మీరు నిజంగా పోలీసు మేము కావాలంటే మా ఐడి కార్డు yes yes నేను కూడా హోమ్ మినిస్టర్. కమ్ ఆన్. తగ్గలేదు రా మీకు. ఇదిగో అది అందుకోరా. అందుకున్నా. నీకు ఇంకా తగ్గలేదు పిచ్చి. సార్ సార్, సార్. సార్ నిజంగా మేము పోలీసులు సార్. నమ్మినా లేరా? సార్ ఏంటి సార్ అది? ఏయ్ రా. సార్ సార్ ఏంటిది? నేను యాజ్ ఏ హోమ్ మినిస్టర్ చెప్తాను, పెట్టుకోండి. టేక్ యాక్షన్. హోమ్ మినిస్టర్ ఏందిరా? సార్ సార్ ఏంటి సార్ ఇది? ఏదో మిషన్ మిషన్ అయితే పెట్టండి సార్. మిషన్ అంటే వీడు చాలా ఇష్టం సార్. అమ్మో, శీతాకాలం స్టార్ట్ అయిపోయిందిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వచ్చేసింది. తగ్గిందా? తగ్గింది సార్. అది నెక్స్ట్ రౌండ్కి వస్తా, జాగ్రత్తగా ఉండండి. చెప్తాడు అనుకుంటా. ఇదిగో మంచిగా డీల్ చేద్దాం సార్. మేము ఇక్కడికి టెర్రరిస్ట్ పట్టుకోవడానికి వచ్చాం. టెర్రరిస్ట్ కావాలా? ఎక్కడ ఉంటాడు? నన్ను ఫాలో. ఎక్కడ? ఏమైంది? ఈ సినిమా స్టెప్ బాగుంటుంది. ఫాలో. సార్ మీరు ఎలా ఫస్ట్ వెళ్ళు. అది చైన్ వచ్చేస్తుంది సార్. నేను డైరెక్ట్ పైన వచ్చేస్తా. కొరకే సిను కొరకే. సార్ పాపని హట్ చేశారు ఇప్పుడు. నీకు టెర్రరిస్ట్ కావాలా? మణికొండ తెలుసా? మనకు తెలుసు. ఎక్కడది? టెర్రరిస్ట్ కావాలా నీకు? ఎక్కడ తెలుసా? కరెక్ట్ గా చెప్పండి సార్, ప్లీజ్. వీడు చాలా స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు రా. చాలు సార్, దగ్గర లోపలేస్తే ఎవడో టెర్రరిస్ట్ కావాలా? ఇందాక నుంచి అది చెప్తా. టెర్రరిస్ట్ కావాలి ఎక్కడ ఉంటాడు? ఇంకా లాభం లేదు. ఏంటి పోసావు? రారమ్మని రామచిలుక పిలిచెను ఈవే. ఏంట్రా, పాటలు కూడా యాక్ట్ చేస్తున్నావు? చెప్పరా, ఎవడో టెర్రరిస్ట్ ముగ్గురులో చెప్పండి. మాట్లాడవేంట్రా? వీడితో చూసుకోరు. సార్ మా సుపీరియర్ ఆయనే సార్. చెప్పరా, నువ్వా? చెప్పు నువ్వా? సార్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తారు. హోమ్ మినిస్టర్ గారా? ఎస్. మాట్లాడు. హలో, టెర్రరిస్ట్ ఈ హాస్పిటల్ లేడా? ఓ మై గాడ్. ఓకే సార్. సార్ టెర్రరిస్ట్ ఎక్కడ తప్పించుకున్నాడంట. హోమ్ మినిస్టర్ గారు అర్జెంట్ నుంచి బయటకు వచ్చామంట. హోమ్ మినిస్టర్ నేను కదా, నా అడ్రస్ కదా మీరు పాటించాల్సింది. ఎస్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అమ్మో, పొరపాటు నేను ఉన్నామంటే బుక్ అయిపోయాను. ఎక్కడికి రా? సార్ ఇక్కడ టెర్రరిస్ట్ లేడు. హాస్పిటల్ నుంచి తప్పించుకొని పోతారా? కాదు సార్, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు. మా మిషన్ రెడీగా ఉంది, మేము వెళ్ళాలి. మీకు ఇంకా పిచ్చి తగ్గలేదురా? సార్ పిచ్చేయండి సార్. ఇంజక్షన్ వేయాలి. ఐఎమ్ ఎస్ఐ సార్. సిఐ సార్. సిఐ. ఆడు హోమ్ మినిస్టర్ అంతే కదా? ఐఎమ్ హోమ్ మినిస్టర్. నేను ప్రైమ్ మినిస్టర్. విలాస్ బర్గర్ వర్బం జిమ్ లఫ్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. రేయ్ వెళ్ళిపోవు నువ్వు? వెళ్ళిపో మాకే ఓ ప్రేమ రావేయి రేలా. కమ్ ఆన్ కిస్. నువ్వు వెళ్ళిపోవు కానీ నేను వెళ్ళిపోతున్నా. ఎక్స్ట్రా జబర్దస్త్.
మీరు చేసిన తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా, ఇంత తొందరగా చూస్తాను అనుకోలే. నాకు ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్ కూడా ఉండాలి. టీవీ వద్దా? టీవీ కూడా. నాకు అయ్యేనే వచ్చు సార్. నాకు బెడ్ ఉంటే చాలు, ఒక పిల్లో ఉంటే చాలు సార్. పిల్లో. నువ్వు అసలు ఏం చేసి వచ్చారా జైలుకి? ఆ మధ్యన విజయవాడ థియేటర్ లో బాంబు పెట్టాడు, గుర్తుందా? నువ్వే నేను బాంబు పెట్టింది? అది పేర్లేదు కదరా. బాంబు ఎక్స్పైర్ అయిపోయింది. పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది. మరి పోలీసు ఎలా పట్టుకున్నారు? అంటే బాంబు మళ్ళీ షాప్ రిటర్న్ ఇచ్చేద్దాం, ఎక్స్పైర్ అయిపోయిందని కొత్త తెచ్చుకుందాం వెళ్తే పట్టేసుకున్నారు. పరిగెట్టి పారిపోవచ్చు కదా. పరిగెట్టి పాడిపోయి గోడ దూకేశాను. పోలీస్ స్టేషనా? నువ్వేం చేసా అంతకి? ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకతల ఒక అబ్బాయి యాసిడ్ పడుకొని తిరిగాడు కదా. నువ్వేనా? నేను యాసిడ్ లేసాడు కాదండి బాబు. బాత్రూమ్ కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా ఉంటాయి. అమ్మాయి వెనకతలు కొనుక్కో అని చుట్టుపక్కల ఉన్న యాసిడ్ ఏం వచ్చారేమో అని చెప్పని నన్ను పోలీసులకు అప్పచెప్పారు అన్నమాట. ఫేస్ చూసి తలగా ఉంది. అదే నా పంచు, అందుకే చెప్పరా. చెయ్యని తప్పుకి నాకు శిక్ష చేశారని చెప్పి అప్పటి నుంచి నేను చెయ్యని తప్పే లేదు. నీకు ఒకటి తెలుసా? పక్క దేశాలతో నాకు అక్రమ సంబంధం కూడా ఉంది. అక్రమ సంబంధం కదరా సంబంధాలు. ఏం చేస్తుంటావు? ఎంత పెద్ద స్మగ్లర్ లో ఉన్నావు, నువ్వే దొరికిపోయి పోలీసులకి. అంటే ఆ మధ్య ఆఫ్రికాలో ఒక డ్రగ్ డీలర్ కి డ్రగ్స్ అమ్మాయి. వాడు 10 లక్షలు ఇవ్వాలి, 7 లక్షలు ఇచ్చాడు. ఇంకా 3 లక్షలు ఎప్పుడు ఇస్తాడని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టా. ఏంటి? మా మేడం గారు వస్తున్నారు, పదండి. మేడం గారు వస్తున్నారా? ఫస్ట్ ఇంటి తీసుకెళ్ళండి. అయితే వాళ్ళే ఉన్నావు సీను. కిరణ్ బేడి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని లాఠీగా నేను పోలీసుని అయ్యాను. ఎంతో మంది దొంగలు పట్టుకున్నాను, ఎంతో మంది బొక్కలేసాను. ఈ లాఠీని మాత్రం ఒకే ఒక్కరు దొంగలించారు. ఎవరో తెలుసా దొంగ? నరేష్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. బై ద వే కానిస్టేబుల్, ఖైదీలు ఎవరైనా వచ్చారా? పిలుచుకురా. మేడం ఇట్రండ్రా. నా పేరు లాఠీ. ఓకే ఓకే. రేయ్, పేరు చెప్తే మీ పేరు చెప్తారని. నీ పేరేంటి? నీ పేరేంట్రా? ఎఫ్ఐఆర్ ఏంటి? నీ పేరేంటి? బుజ్జి. ఎరా సిగ్గుందా? అభిమానం ఉందా? ఏంట్రా ఇది? అప్పుడప్పుడు ఏంట్రా? అప్పుడప్పుడు లేదురా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ చేసే దొంగతనాలండి. దొంగతనాలా. నీ పేరేంటి? బాబ్జీ. నువ్వు చేసిందేంటి? బొట్టు బిళ్ళ దొంగతనం చేసావా? బొట్టుబుల్ తీసా. ఆ బ్యాంకులో దొంగచిన డబ్బులు ఎక్కడ పెట్టి? నాకు తెలియదు. మరి అదిగా చెప్పరా. ఆ స్మగ్ల్ గుడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? నాకు తెలీదు. ఆస్తి పేపర్ అన్ని ఎక్కడ ఉన్నాయి? తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. కానిస్టేబుల్ మేడం, వాళ్ళిద్దరిని వేరే సార్లు వేసేయండి. ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టావు? తెలీదు. స్మగ్ల్ గుడ్స్ ఎక్కడ పెట్టావు? తెలీదు మేడం. చెప్పురా బుజ్జి, చెప్పు. బుజ్జి చెప్పురా. ఎందుకు ఏడుస్తున్నారండి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా బుజ్జి? నేను నీ క్లాస్మేట్ గిరిజ. నువ్వు స్కూల్లో ఏబిసిడి చదువుతావు కదా? చదువుతా. లాస్ట్ లో ఏమొస్తుంది? జడ్ వస్తుంది. నాకు జడ్డే వచ్చేది. అంతెందుకు, చిట్టి చిలకమ్మ ఉందా పద్యం? ఉంది. దాంట్లో చిలక ఏ కలరు? గ్రీన్. నాకు కూడా పచ్చ కలరే ఉండేదిరా. మా చిన్నప్పటి నుంచే కళాకారున్నా నేను. బుజ్జి, గిరిజ, మా అమ్మ ఓకే చెప్పేసి అయ్యా మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అబ్బా. కానీ కండిషన్ రా. ఏంటి? ఆ స్మగ్ల్ గుడ్స్ అన్ని ఎక్కడున్నాయో చెప్పేస్తే మనం హ్యాపీగా బయటకు వెళ్ళి చేసుకోవచ్చు. బేగంపేట్ ఫ్లైఓవర్ లో కింద 3వ పిల్లర్ పక్కన పెట్టా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. కానిస్టేబుల్, మేడం. నేను లోపల బయట రా. వస్తాగు. మర్యాదగా చెప్పు. చెప్పను. కానిస్టేబుల్, మేడం. వీడికి ఐస్ పెట్టు. నాకు వెనిలా ఫ్లేవర్.
ఐస్ క్రోడ్ నోట్లో బెటర్. ఎక్కడ పెట్టినా వెనిలా ఫ్లేవర్ కావాలి నాకు. చెప్పురా ఏంటిది? ప్లీజ్ రా, నేను నీ క్లాస్మేట్ రా, గుర్తుపట్టలేదా? మీ నా క్లాస్మేట్ ఏంటి? అరే చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నావు నువ్వు. అందరూ చదువుకుంటారు, నేను చదువుకున్నాను. మీ స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఏ కలర్ నేను చెప్పనా? ఏ కలరు? బ్లాక్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు? గుర్తుపట్టలేదు ఇంకా? గుర్తుపట్టలేదు. నీ స్కూల్లో చాక్ పీస్ ఆ చాపీస్ ఏ కలర్? ఏ వైట్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు ఇవన్నీ? నేను నీ క్లాస్మేట్ రా, నీ వెనకాల కూర్చునేదాన్ని. నా వెనకాతలో కూర్చుందా? మరి ఎప్పుడు చూడలేదు నేను. నీ వెనకాల కూర్చున్నా కదా, అందుకే చూడలేదు నువ్వు. మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఒక పని చేయాలరా. ఇప్పుడా? ఆ బ్యాంకులో డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు చెప్పరా? మా ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ లో కమోడ్ కింద పెట్టా. థ్యాంక్ యూ రా, ఐ లవ్ యూ రా. కానిస్టేబుల్ మేడం. వాళ్ళ మీద ఒక కండేసి ఉంచు. ఎలాగోలా కష్టపడి మనం జైలు తప్పించుకోవాలి. మనం ఏంటో చూపించాలి. మనలో ఉన్న క్రూరత్వం అంతా బయట తీసి. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు తెంపుకొని బయటకు వచ్చేసే. బుజ్జి, ఈ గిరిజన వదిలేస్తున్నావా? గిరిజన వదిలేస్తున్నావా? మరి ఇందాక అందరి ముందు కొట్టావు నన్ను. అందరి ముందు కొట్టకపోతే ఎలా? సీసీ కెమెరాలు ఉన్నాయి బాగోదు కదా. సారీ గిరిజ. మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే చేసుకుందాం. మీ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, మన ఇద్దరం బయటకి పెళ్లి చేసుకుందాం. వాడు ఇక్కడ ఉన్నాడు, పక్కనే పారిపోతాను. ఎక్కడ ఉన్నాడు? బస్ స్టాండ్ లో ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి మన తర్వాత మన ఇద్దరు పెళ్లి. సరేరా. అరే ఇట్రా. ఏంట్రా? అరే పోలీస్ స్టేషన్ లో చాలా డబ్బు ఉంది పెట్లో. నేను తీసుకొని పోలీస్ స్టేషన్ వద్దురా, పారిపోతారా? రారా, ఎవరు లేరు లోపల. ఎవరు లేకపోతే వెళ్ళిపోతారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను రా. ఇదిగో పారిపోతారా? మా ఇద్దరికి పెళ్లి అవ్వాలంటే నేను పట్టించాలంట, అందుకే పట్టించా. ఎంకమ్మా, అది మళ్ళీ స్కామ్ వేసిందిరా నీకు. ట్రూ లవ్. ట్రూ లవ్ కాదురా, నిన్ను చూసి నన్ను పట్టించిందిరా. వాడి ముందు కొట్టారని నువ్వు ఫీల్ అవ్వకు. నువ్వంటే నాకు ఇష్టం. మేడం నేనంటే ఇష్టం అంట, నన్ను పెళ్లి చేసుకుంటా ఉంది. గిరిజ వాడంటే ఇష్టం అన్నావా? నువ్వంటే నాకు ఇష్టం. అది నేనంటే ఇష్టం గిరిజాకి. ఏంటి అమాడుతున్నావు? నేనంటే ఇష్టం. ఇద్దరు ఎవరో ఒకరు తెలుసుకోండి. తెలుసుకో. ఏంట్రా నువ్వు డ్రాప్ అయిపోతా? డ్రాప్ అయిపో. నేను ఎవరి ద్వారా డ్రాప్ అవును. మేడం నాది. మేడం నాది. నాది మేడం. నేనంటే ఇష్టం ఉంది. చూసుకుందా? చూసుకుందాం. అయితే చూడు. మేడం ఏమైంది? మీకు రాజమండ్రి జైలుకి ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళి రాజమండ్రిలో చూసుకో, మన పని మనం చూసుకుందాం. హలో రండి. ట్రాన్స్ఫర్ ముగ్గురికి పెట్టుకున్నాను నేను. కేజీకి కూడా ట్రాన్స్ఫర్ ఉంటుందా? తెలియదా నీకు? తెలీదే. మన క్లాస్మేట్స్ రా. ఏబిసి తర్వాత ఏమొస్తా లాస్ట్ లో? జడ్డు జంట ఇంకా వస్తుంది. గుర్తుపట్టలేదు నన్ను. ఇంకా ముగ్గు ఎన్నిసార్లు డ్రామా చేస్తావే? కాదురా, ఆ తర్వాత లాస్ట్ లో ఏమొస్తుంది? వస్తుందా? రండి రా, మన సెంట్రల్ జరిగి వెళ్ళిపోతాం. అమ్మో సత్యాన్ రైది. ఆ ముగ్గురు వెళ్ళిపోతే నేనేం చేస్తాను? నేను కూడా వెళ్ళిపోతాను. ఎక్స్ట్రా జబర్దస్త్. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ఊటేనరా అంత పెద్దగుంది. ఏతం 4 పర్సులు, 4 చైన్లు, 5 సెల్ ఫోన్లు, మామూలు లేదు వ్యాపారం. ఏంట్రో? కోటి. ఓహో కోటి. ఇదేంట్రో నాకంటే పెద్దగా ఉంది మూట. అరే నీకన్నా ఎక్కువ కొట్టేసినారా? ఏరియారా? సేమ్ కోటే. సరే ఇది మొదలెట్టే వ్యాపారం ఏమున్నాయి చూద్దాం. ఏమైందిరా? పరుసో రూపాయి కూడా లేదు రేడు ఎవడో. అలాంటి చెప్పు తీసుకొని కొట్టాలరా. నన్ను కొట్టావేంట్రా? ఆ పర్సుని ఇదే ఫ్లో లో కొట్టేసా దరిద్రుడా. ఈ పర్స్ ఏదో నీలాంటి లాగానే ఉంది. నా పరిస్థితి నాలంటి వాడిది కాదు. ఇలాంటి వాడు ఎవడో వస్తారని బొక్కలు పెట్టుకొని తిరుగుతున్నా తీయడానికి. లెటర్ పెట్టాడు రా. హాయ్, నా పేరు రామ్ ప్రసాద్. 2 నెలల నుంచి ఉద్యోగం లేదు, డబ్బులకి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ పరిస్థితి ఎవరికన్నా దొరికినా, ఎవరన్నా కొట్టేసినా కింద ఉన్న అకౌంట్ నెంబర్ 10,000 ట్రాన్స్ఫర్. అడుక్కునేవాడి దగ్గర గోక్కునే కొడుకులో ఉన్న ఈడేవాడరా. ఏం చేస్తాం? ఏదో ఫోన్ వస్తుందా నాకు? హలో హలో సార్. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. ఒకరిని కిడ్నాప్ చేయాలి సార్. మేము ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని సార్. కిడ్నాప్ రావు సార్ మాకు. అరే కిడ్నాప్ కి దొంగతనానికి చిన్న ఫరక్ ఉందిరా, చెప్తాను చూడు. ఏంటి సార్? ఇప్పుడు పర్సు దొంగిలించావు అనుకో దొంగ అంటారు. అవును. అదే మనిషిని దొంగిలించావు అనుకో కిడ్నాపర్ అంటారు. మీరు చెప్పడానికి ఈజీగా చెప్పారు కానీ కొంచెం ఏదో రిస్క్ అనిపిస్తుంది సార్. 3 కోట్లు ఇస్తా. ఏంటి 3 కోట్ల? మాకే? మీకు కదా, నాగబాబుకి రోజా గారు రష్మికి ఇస్తాను రా. డీల్ ఓకే సార్. 3 కోట్లు అంటే ఓకేనా? ఆ ఫోటోలు అవన్నీ కొంచెం వాట్సాప్ చేయండి సార్. చేస్తా. వాట్సాప్ నెంబర్ చెప్పు అర్జెంట్ గా. 100 సార్. ఓకే పంపిస్తాను. ఈ నెంబర్కి చేయండి సార్.
అరే 3 కోట్లు అంటారా సింగిల్ కిడ్నాప్, లైఫ్ సెటిల్ అయిపోయింది, హ్యాపీగా బ్యాంకాకి వెళ్ళిపోయి మసాజ్. సరే రా కిడ్నాప్ చేయాలంట. ఇల్లు ఇక్కడే, అడ్రస్ ఫోటో వచ్చింది, అడ్రస్ కూడా వచ్చింది. అరే పక్కనే రా, మన ఇంటికి వెళ్ళి పక్కనే. ఓకే తా మరి. అబ్బా ఇల్లు ఇదేరా. ఒరే కరెక్ట్ టైంకి వచ్చాం, ఇంట్లో ఎవడ లేడనుకుంటాను. హ్యాపీగా బాబుతో పాటు మొత్తం సర్దిసాంకో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సరేనా? అరే ఎవడు వస్తున్నట్టున్నాడు రా, దాకు 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 దాకు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టం ఒక హాఫ్ అన్ అవర్ లో గుడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు గుడికి అంటే టైం 6 వస్తుంది. 6 అయితే నాకు రేచే కళ్ళు కనిపించవు. కరెక్ట్ గా 7 గంటల వరకు కనిపించవు. ఎక్కడ మేనేజ్ చేయాలి? నేను ఎవరైనా వస్తే పరుగు పోతుంది. హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను, జాగ్రత్త అండి. వెళ్తే వెళ్ళావు కానీ అదిగో డోర్ లాక్ చేసి వెళ్ళిపో. ఎవరైనా వస్తే పరుగు పోతుంది. వెళ్ళు. వెళ్ళొస్తానండి. డోర్ ఏమంటే వినిపించుకోదు, ఇది ఒకటే. టైం కనిపించట్లేదు, 6 అయిపోయింది. ఇప్పుడు ఎలాగా? నాన్న చిత్తండ్రి ఎక్కడున్నాడు? నీకు పాలు తెస్తాను. ఎక్కడ పడుకో. నాన్న చిత్తండ్రి దానన్న పాలు తాగమ్మ, పాలు తాగమ్మా. అమ్మో ఇక్కడ కాదు, రాంగ్ అడ్రస్. చిత్తండ్రి ఎక్కడున్నాడన్నా? దా పాలు తాగు, దా నాయమ్మ పాలు తాగమ్మ. పాలు తాగితే లాల పోసేస్తాడు. లాల పోస్తే డైపర్ చేయించాలి. నాన్న తడిచిందా డైపరు? ఎవరది? అమ్మో కుక్కలు వచ్చి ఇంట్లోకి. ఈ తలుపు వేసినా కుక్కలు వచ్చేస్తున్నాయి. ఏంటి అర్థం కావట్లేదు. డోర్ వేసి సరిగ్గా ఏదేంటిది? డోర్ వేసి ఉంది. నాన్న చిత్తండ్రి ఎక్కడున్నానన్నా? అరే నాన్న చిత్తండ్రి బాబు డైపర్ చేంజ్ చేద్దాం దొరకవేంట్రా నువ్వు? దొరికాడు దానన్న. బుజ్జోనన్నా, నా చిన్న బంగారం బుజ్జమ్మ. బుజ్జో అమ్మ తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ బుజ్జో. అమ్మయ్య, ఇది ఎలాగ బయటికి వెళ్ళింది కాబట్టి వచ్చేలోపు ఒక సిగరెట్ తాగుదాం. సిగరెట్ ఎక్కడ ఉంది? ప్రశాంతంగా ఉందో. అమ్మయ్య, నీరు తాగిన తర్వాత టాయిలెట్ పోసుకుంటూ ఉంటది, మామూలుగా ఉండదు. టాయిలెట్ అక్కడ కమ్మోడు ఎక్కడుంది? ఇక్కడ ఇదే. అబ్బా అడు పైన పోసేస్తే నీకు అనిపించా నన్ను దోస్తాయంట్రా. మరి నన్ను నాకు మొత్తం అర్థమైపోయింది. ఇది వెళ్తూ టీవీ ఆఫ్ చేయకుండా వెళ్ళింది. ఎక్కడ టీవీ? ఎక్కడ టీవీ ఆఫ్ చేసుకోవడం తెలియదు. కేబుల్ బిల్ ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. నాన్న చిట్టి ఏం చేస్తున్నాడు? అమ్మో చివరికి వచ్చాడు అన్న, పడిపోతానన్నా. అక్కడ బొజ్జు అమ్మ వచ్చే లోపు మనం కూరగాయలు కట్ చేసేద్దాం. సరేనా? కూరగాయలు ఎక్కడ ఉన్నాయి?
టీపై ఉండాలి ఇక్కడ. టీపై ఎక్కడ? ఇదే ఇది. టీపై కదులుతుందేంటి? ఆలు కోసాను, సూపర్. సొరకాయ కూడా కోసేస్తే అయిపోద్ది. కోసాను, ఇప్పుడు రైస్ కూడా పెట్టేస్తే గొడవ వెళ్ళిపోద్ది. రైస్ ఎక్కడ ఉంది? అరే కిడ్నాప్ వద్దే వద్దు, వెళ్ళిపోతాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు నా కోసం అది ఇది అంటది. హలో, చెప్పండి. ఏంటి నైట్ షూటింగ్? ఫైట్ మాస్టర్ అయితే మాత్రం నైట్ ఫోన్ చేసి షూటింగ్ అంటే ఎలాగండి? నైట్ నాకు కన్వీనియంట్ ఉండదు. పొద్దున పెట్టుకోండి, రేపు పొద్దున్నే ఫైట్ సీన్ డన్. నేను ఇంట్లో కంపోజ్ చేస్తాను ప్రాక్టీస్ చేసి. డన్. One, two, three. నేను ఒక్కడిని నడిస్తే 2 వాయిస్ ఎలా వచ్చినాయి? ఏంటో పత్తులు కదా, ఈ వస్తువులు ఏం పెట్టలేదు, రీసౌండ్ వస్తుంది అనుకుంటా. అమ్మయ్య, ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. అమ్మో, అసలే పెళ్లి రోజు వస్తుంది. ఫోటో ఫ్రేమ్ కొట్టడానికి ఏదో కావాలంటుంది. అంతా పని అయిపోయింది, మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. Very good. బాబు ఇప్పుడు పడుకున్నాడు, హ్యాపీగా మొత్తం అన్ని సర్దేద్దాం. ఇగో బాబుని కూడా తీసుకెళ్ళిపోదాం. ఎవరు వస్తారు? మీకు అసలు బుద్ధి ఉందా? మీ ఆయనకి రేచకటి ఉంచుకొని మీరు ఇప్పుడు గుడికి వెళ్ళవేంటి? అదేంటి మా ఆయనకు రేచకటి ఉన్న సంగతి నాకు కూడా తెలుసు, మీకే తెలుసు. పైసలు అడిగి చెప్పేద్దాం, మీరు ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ కదా, అర్జెంట్ గా బీరో తాళాలు తీసుకురండి. తాళాలు దేనికి? మీ ఆయన పెట్టండి, లేకపోతే బీరో తాళాలు పట్టండి. మీరెవరు? నేను సిబిఐ ఆఫీసర్. నువ్వా? అవును, ఈ డాక్టర్ అన్నప్పుడు నేను సిబిఐ ఆఫీసర్. నమ్మవా? అగో అటు చూడండి, వెంకటేశ్వర గారు కనబడతాడు. అటు అటు అటు. అయ్యయ్యో. ఏడైపోయింది, కనిపిస్తుంది నాకు. ఎవర్రా మీరు? డాక్టర్ సిబిఐ ఆఫీసర్. నాకు తెలుసురా, మీరు దొంగలని. కాదు సార్, కిడ్నాపర్లని. మా బాబుని కిడ్నాప్ చేస్తారా మీరు? గుడికి ఒక్క డౌట్, జబర్దస్త్ రాకముందు ఏ సినిమా చేసేదా? ఈ రోజు మన అల్లుడు వస్తున్నాడు, ఆయన కావాల్సింది 2 కోళ్ళు కోసి పెట్టిపో. వాళ్ళ అల్లుడు వస్తున్నాడంట, మన అల్లుడు లండన్ నుంచి వస్తున్నాడు, వెళ్ళి 4 మేకలు నరుకుపో. సరే, ఇంతకీ అల్లుళ్ళు ఎక్కడే గారు? ఏ అల్లుడు చాలా రోజులు వచ్చావు, చాలా బాగున్నావా? మాయ గారు నువ్వు సూపర్ అల్లుడు. ఇన్ని రోజులు ఫారెన్ కంట్రీలు ఉన్నా కానీ సాంప్రదాయాలు మాత్రం మర్చిపోలా. మావయ్య గారు బాగున్నారా? మీ అల్లుడు ఉత్తిగా పెట్టాము, ఆడు పడుకొని పెట్టాడు. ఆడి పడుకొని అలవాట్లేండి.
మాయ గారు మీకు అమెరికా నుంచి 2 లక్షలు పెట్టి మొబైల్ ఇచ్చానండి. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో? దీని స్పెషాలిటీ ఏంటంటే ఫోన్ చేయకూడదు, ఫోన్ రాదు, మరి ఎట్లా వాడుకోవడం దీన్ని? ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఆడి జస్ట్ 2 లక్షలే, మనం 4 లక్షల ఫోన్. స్పెషాలిటీ ఏంటి? మనం చేతిలో పెట్టుకొని మనసులో ఎవరిని తలుచుకుంటే వాళ్ళ ఫోన్ వెళ్ళిపోద్ది. సీనివాడికి ఫోన్ చేయాలి అయితే. ఫోన్ చేయరా ఎదవా? ఏంటి అల్లుడు తిడుతుంది ఏంటి ఇది? అదంతే సార్, తిట్టంగానే మన నంబర్ నొక్కాలన్నమాట. పోరా పోరం పోకు. అదేంటి రాత్రితో నేను తిట్టలేదు సార్, నా ఫోన్ స్పెషాలిటీ అది. మాయ గారు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నారు కదా, అందుకే మంచి క్రీమ్ పట్టుకొచ్చానండి. దీన్ని ఎట్లా రాయాలి? అది కీళ్ళ నొప్పులు ముడుకులేయడం కాదు, అదేంటి? ఫేస్ కి రాసుకోవాలి. అంటే మన కీళ్ళ నొప్పులు వచ్చేప్పుడు అబ్బా అంటాం కదా, ఈ ఎక్స్ప్రెషన్స్ పోతే రాసుకుంటే. మీకు షుగర్ ఉందన్నారు కదా, ఇదిగోండి లండన్ లో కొత్తది ఇది. ఇందులో షుగరే ఉండదు. ఏంటిది ఉప్పగా ఉంది ఏంటి? లండన్ లో అంతే సార్, షుగర్ వచ్చి షుగర్ వాటర్ సాల్ట్ వేస్తా ఉంటారు లైట్ గా. సాల్ట్ అది ఇక్కడ దొరుకుతుందిగా. అది ఇక్కడే వచ్చేటప్పుడు కిరణాలో కొన్నా. అయ్యగారు మరి లండన్ నుంచి నాకేం తేలేదా? అరే తేలేదంటే ఏంట్రా, ఇల్లు ఇంకో నడుము నొప్పి వస్తుంది అన్నావు కదా. అవును అయ్యగారు. దేనికి అయ్యగారు? అదేరా చీపురు ఉంటది కదా, దాన్ని కట్టుకొని ఇలా నించోని నడవచ్చు అంటున్నా. సరే మాయ గారు మీరు లోపలికి రెస్ట్ తీసుకోండి. నన్ను కూడా మీతో పాటు లండన్ తీసుకెళ్ళండి. లండన్ రావాలి అంతే కదా. లండన్ వెళ్ళాలండి. డైరెక్ట్ చార్మినార్ వెళ్ళు, అక్కడ 3వ పిల్లర్ కింద సొరంగం ఉంటది, అందులోకి వెళ్ళు. 5 కిలోమీటర్లు నడితే సత్తిగడ వాడు వస్తాడు. ఆడి దగ్గరికి వెళ్ళి మనం పంపించామని చెప్పు, కారు వేసుకొని ఇలా అలా సొరంగంలో తీసుకొస్తాడు. కారు వేసుకొని అలా వస్తుంటే జర్మనీ వస్తది, తర్వాత రష్యా వస్తది. అక్కడ అమ్మాయిలు అంటారు వెళ్ళి రావచ్చా? అలా లేకుండా నువ్వు డైరెక్ట్ గా వచ్చేస్తా, దిగి అక్కడ మరి రిటర్న్ రావాలంటే ఎలా అండి? అక్కడ లండన్ లో స్టాచ్యూ ఉంటది, దాని కింద సొరంగం ఉంటది. అయ్యగారు మీకు బాగా సొరంగంలో తోట అలవాటైపోయినట్టుంది. మీ సార్ ఫ్లైట్ లో వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళినా సొరంగాలే. సుడిగాలి సుధీర్ కదా, సొరంగాలి సుధీర్. అరే మీరు లోపలికి వెళ్ళండి. ఎప్పుడు వచ్చావు లండన్ నుంచి? నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడే దిగాలి గానీ ఆశ తప్పిపోదాం. నన్ను కోఆపరేట్ చేయి, నీకు కోఆపరేట్ చేస్తారు. స్టార్ట్ చేయి. ఎవరండి మీరు కొత్త కనబడుతున్నారు? ఏంటి అల్లుడు లండన్ లో నుంచి అమెరికా నుంచి వచ్చాం, నువ్వేం చేస్తుంటావు ఇక్కడ? నేను ఇంట్లో వంట చేస్తానండి. వస్తావా? ఎక్కడికి? అదే నాతో పాటు అమెరికా వస్తావా, వంట మనిషి చేద్దాం అన్నాడ. అవునా? వస్తావా? లండన్ కా? ఓ లండన్ కనుకున్నావు, సారీ. నువ్వు వెనక్కి వెళ్ళి పనులు చూసుకో. మరి ఇప్పుడు ఇలా డబ్బులకి అనుమానం వస్తే మనం కొట్టేసామని. మనం కొట్టేసాను అనుమానం వస్తుంది అంటే, అరే రంగా రే సత్తి, మీకు అమెరికా నుంచి ఏం తెలదు ఎప్పుడు అంటారు కదా. ఇది ఇండియన్ కరెన్సీ కదండి. అక్కడి నుంచి వచ్చినట్టు మారిపోతుంది దారిలో గాలిలోనే. తీసుకోరా ఇంత డబ్బు నాకు తీసుకోరా. అలాగా ఫ్యామిలీ లేదు కదా, ఇద్దరు కలిపి సరదాగా వెళ్ళి బారికి వెళ్ళండి అంతే. మేము స్నానం చేస్తాం. వీళ్ళిద్దరు ఏం చేశారో అర్థమైందా? ముందు బీరు వాళ్ళు చూడు, బంగారం డబ్బులు అన్ని నొక్కేశారు. ఎక్కడ వీళ్ళు? అల్లుడు ఏమైందండి? ఏమైంది? ఇంత అందులో ఉన్న బంగారం డబ్బు ఎవరు దొబ్బేశారు అల్లుడు? ఇంకా మీకు అనుమానం రాలేదా? అరే రంగా ఎతకండి, ఇలా ఎన్ని ఎతకండి. డబ్బులు ఇదిగోండి, ఏళ్ళ తీస్తారండి. ఈడే కాదు మా పనులు కూడా డబ్బులు దొబ్బేశాడు. అవి మీరే ఇచ్చారు కదండి బాబా. ఏమడరా మాకే డబ్బులాగా వస్తాయి మీ దగ్గరికి. బాబు మీరు ఇక్కడ చేస్తున్న చిత్రాలన్నీ నేను సీసీ కెమెరాలో చూసిన మొత్తం తీసి బాగా బయట పెట్టండి, మమ్మల్ని మోసం చేయకుండా. ఎవడరా మోసం చేసింది? కెమెరా నుంచి చెప్పాలి కదా మాకు. ఐడియా నీళ్ళు వెళ్ళిపోతాం, ఆగండి. మాకు అవసరం రాస్తులు గీసులు. మరి పోతే మరి నన్ను లండన్ వెళ్తాను పదా. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. చూసారా సార్, గాలి వానలో నీటి వరదలో ప్రయాణం ఎంత దరిద్రంగా ఉంటుందో నా బ్రతుకు కూడా అంతే దరిద్రంగా ఉంది సార్. బతకను సార్, బతకను, చచ్చిపోతా. ఆపరేంటి సార్? ఏంటి రాంప్రసాద్, ఎప్పుడైనా నేను డిస్కరేజ్ చేశానా? ఏ పని చేసినా నా సహకారం సంపూర్తిగా ఉంటది. దూకే మేడం మీరేనా? ఒక మంచి పని చేసేటప్పుడు నోటిని తీపి చేసుకోరాం ప్రసాద్. మీరు కరెక్ట్, మా సుధీర్ నాకు కరెక్ట్. హలో చెప్పరా. ఆ
అప్పుడు వస్తేంట్రా ఫోన్ ఎలాగో బ్యాలెన్స్ ఉండదుగా ఇంకా పక్కన ఉన్న ఎప్పుడు పిలుస్తావని చెప్పని అయిపోయిందిరా అయిపోయింది. గ్రామ ప్రసాద్ లేడు. నువ్వు ఇచ్చే రెమ్యునరేషన్ సరిపోక బయట చేసిన అప్పులు బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఎవరుగా? ఎప్పుడు కామెడీ అమ్మా, ఎప్పుడు ఏ టైంలో కామెడీ చేయాలి కూడా అర్థం కాదు. చచ్చిపోతా నీకు కామెడీ ఉంది కదా. ఏంట్రా ఏం చేసావా? జబర్దస్త్ అనుకున్నా కదా. నా జీవితం రా. నువ్వు అడిగితే ఆ సీన్ గడ్డ సన్నీ గడ్డ పేమెంట్ కట్ చేసుకొని నీకు ఇస్తా కదరా. వాళ్ళకే ఇస్తున్నారా ఖర్చు చేయడానికి అందులో. రష్మి జాగ్రత్త. రష్మి చేస్తా నాకు చెప్తావేంట్రా? రష్మి ఎవరికైనా రష్మి కదరా. జడ్జెస్ మా స్కిట్ బాగుపోయినా నా చావు చూసే 2 మార్కులు ఎక్స్ట్రా ఇవ్వండి వీడికి. నీకేమోరా? నెక్స్ట్ 200 షెడ్యూల్ కి స్కిట్ లో బ్యాగ్ లో పెట్టండి రా. ఈ స్కిట్ స్టేజ్ ఎక్కే ముందు రాసా 2 స్కిట్లు రాసా నువ్వు. ఎంత పని చేసావరా? నీ లాంగ్వేజ్ నీకు అర్థమైతే ఎవరికి అర్థం కదా నీ రేటింగ్. ఇప్పుడు ఎవరు 200 స్కిట్లు. ఇప్పుడు ఏమైద్దిరా నా టీం ఓకేనా? మారకడైందా? ఏం చేస్తున్నావురా? ప్రాంక్ వీడియో. ప్రాంక్ వీడియో ఏంటి? ఇప్పుడు అదే కదా ప్యాషన్. ఏంట్రా? ఛానల్లోకి వెళ్ళి వీడియో పెట్టి మోసం చేయడం వల్లే అది రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టి క్యాష్ చేసుకోవడం. డబ్బులు వస్తాయా? లైఫ్ సెట్ అయిపోద్రా. లైఫ్ సెట్. రోలెక్స్ వాచ్, బయట కారు, మాదాపూర్ లో సైట్ కొన్నావా? వెళ్ళి చూపించుకున్నా. సైట్ ఉందని చెప్పారు. స్పెట్స్ వాడమన్న డాక్టర్. చెప్తాను అది కాదురా. ప్రాంక్ వీడియో అంటే అసలు ఏం చేస్తావు? అంటే జనాల్లోకి వెళ్ళి లేనిది నిజంగా జరిగినట్లు నమ్మించాలి అంతే. అంటే చేస్తే డబ్బులు వస్తాయి. విపరీతంగా వస్తారా? నాకు వస్తాయి డబ్బులు. నువ్వు చేయగలరా? నేను చేయగలనా? అంటే చాలా కష్టం అనిపిస్తుందిరా. కష్టం లేదురా. ఇప్పుడు నీకు రష్మికి ఏం లేదు. అయినా జరిగిన అన్ని చెప్పి చూపిస్తున్నా కదా, ఇదే అంతే. అరే ఏంట్రా అలా అంటావు? ఇలా యాడ్ చేస్తే చాలరా. డబ్బులు నీ లైఫ్ సెట్ అయిపోద్ది. డబ్బులు రా. మంచి వీడియో ప్లాన్ చేద్దాం మనం. మామూలు వీడియో కాదు పదా. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రామారాజ్యం తీరు చూడు అయ్యారు ఏం చేస్తున్నా? మన 3 గేదెలకి పాలు తీస్తానండి. 3 గేదెలా? 2 గేదెలు పాలు ఇచ్చా, గేదె పాలు ఇవ్వట్లేదండి. అది గేదె కాదు బాబు, తున్నపోతుంది. నువ్వు వచ్చేస్తాను 2 రోజులు. అలాగే ఉంటాను. బస్ స్టాప్ చూసా జనాలు బాగున్నారు. బాగున్నారు కానీ ఎదవడో తెలుస్తుంది. నేను చెప్తాను ఎవడో ఎరుపప్ప. నువ్వు వీడియో అలాగే రికార్డ్ చేయి. నువ్వు కంటిన్యూ అయిపోదు. ఓకేనా? ఓకే నేను వీడియో ఇక్కడ పెట్టేస్తా. కెమెరా నువ్వు చూసుకో. ఒకటి పిల్లలంటే ఎటువైపు వెళ్ళాలి? ఇటుపక్క వెళ్ళాలండి. ఇటు పక్క వెళ్తే రాదా? వస్తుంది. ఇలాగ వెళ్ళి మళ్ళీ ఇటుపక్క వచ్చి ఇలా వెళ్ళాలి. కోటపల్లికి వెళ్ళే బస్సు ఇక్కడ వస్తుందా? ఎక్కడ రాదు, అక్కడికి వస్తుంది. ఇక మారు మీరు. ఇటుకి కొత్త వస్తానండి. దేనికి వచ్చారు? దేనికి వస్తాను? పచ్చని పల్లెలు, ఈ కొబ్బరి చెట్లు అవన్నీ చూద్దామని. దేనికి వస్తా? సిటీని చూద్దాం వచ్చాండి. మీ అమ్మాయా? మా అమ్మాయిని బాబు. ఏం చేస్తుంది? వస్తున్నారు కదా, ఏం చేస్తుందో. ఏం చేస్తుంటారు? నేను పాలాభారం చేస్తాండి. బాగా వస్తుంటాయి అయితే. చెక్క వస్తాండి పాలు. డబ్బులు బాగా వస్తుంటాయి అన్న. చెక్క వచ్చినప్పుడు డబ్బులు కూడా బాగా వస్తాయి కదండి. ఈడేరా కన్ఫర్మ్. ఏంటది? ఏం లేదు. మీ పేరు? పుల్లయ్య. పుల్లయ్య అంట. పుల్లయ్య అంట కాదు, పుల్లయ్య, గంటల పుల్లయ్య. ఓహో. అమ్మాయి పేరు? అమ్మాయి పేరు జానకి. జానకి. మాట్లాడతారు. సరే మరి అయితే కలుద్దాం. ఓకే. జాగ్రత్త ఉండదు మన పట్టణంలో కొంచెం. ఇక చాలు, అయ్యింది ఏదో అయిపోయింది. దా పెళ్లి చేసుకుంటా. ఏమవ్వలేదు ఇంకే సిటీ అని చూడలేదు. సార్ జానకి చెప్పు. జానకి అంటే నీకు తెలుసండి? నాకు తెలియదునా? ఏంటి మనం ప్రేమించుకోవాలా? 10 ఏళ్ళ నుంచి ఎందుకు సెంటెన్స్ చదవాలి మన గవర్నమెంట్ స్కూల్. అన్ని కరెక్ట్ చెప్తాను. ఎప్పుడు ప్రేమించండి? నేను ఎప్పుడు ప్రేమించలేదు నానా. కాకపోతే ఎందుకు చెప్తాను? నా ముందు జానకి కొడతారు. ఎవరు నువ్వు? నీకేమో జానకి? ఎవరు జానకి? మా నాన్న. మాయ గారు ఆశీర్వదించండి. నువ్వు ఏమండి మీరిద్దరం కలిసి చెట్లని కథల పొట్లాని కథల ఎన్నిసార్లు మనం చదువుకోరా? ఏం చెప్తావు? సెల్ ఫోన్ లోపల ఇరుక్కుపోయింది. చూడండి చూడండి ఫోటోలు. మొత్తం నువ్వే ఉన్నావు ఫోటోలు. మా అమ్మాయి లేదు కదా? అదే మీ అమ్మాయి తీసింది, నేను ఉంటాను అందులోని. ఎప్పుడు తిరిగి చేసే పని నువ్వు. జానకి అలా అనొద్దు జానకి. నన్ను ప్రేమించి నువ్వు ఇప్పుడు కాదనొద్దు. కావాలని చూడండి పచ్చబట్టు చెరిపేశావా? నేను ఫోన్ ఎక్కడ పచ్చబట్టు కూడా చెరిపి
తీసావా? బాబు ఏంటి మాకు చిరాకు గారు పబ్లిక్ మీ అమ్మాయి నేను నిన్న నుంచి ప్రేమించుకోండి, మీకేం తెలుసు? చూడండి లవ్ లెటర్ మీ అమ్మాయి రాసింది. ఎన్నిసార్లు? చూడండి, చూడండి. చింపేవా నువ్వు? నమ్మకం తగ్గించుకొని చూడండి సార్, ప్రేమ సార్. ఏ బాబు అతనికి మాట్లాడలేవు ఎవరు నువ్వు? సార్ మీ అమ్మాయి నేను జానకి జానకి చెప్పు జానకి మన ఇద్దరం ప్రేమించుకున్నాం చెప్పు జానకి. తెలియదు నాన్నద్దు జానకి, మన ఇద్దరం హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళిద్దరు మా మీడియేటింగ్ చేసింది ఇద్దరికి. హుస్సేన్ సాగర్ అని. అసలు మారగలరు సార్ నిజంగా ప్రేమించుకున్నాం సార్ మీ ఇద్దరం, మామూలుగా అదంటే ప్రాణం సార్. ప్రూఫ్లో చూపించినాము సార్ ఇవ్వండి. ఏంటిది? రింగు ఎంగేజ్మెంట్ ది. మరి ఇదేంటిది? తాళి బొట్టు కట్టడానికి తెచ్చా. ఒప్పు బాబు ఏంటిది? ఎవరు కనిపిస్తారు? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను. మాకు చిరాకేనది. నేను పక్కన నువ్వు అబ్బాయి వచ్చా నీకు బాగానే ఉండాలా నల్లగున్నా ఎలా 10 సంవత్సరాల నుంచి సంబంధం చూస్తున్నాం కానీ కుదరట్లేదు. అవును. అబ్బాయి నచ్చితే చెప్పు మరి. నచ్చలేదే? బాగానే ఉన్నా సరే రాను రాను అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే సరే నేను చచ్చిపోతా. లైఫ్ లో పాట మాత్రమే. ఏమన్నారు? ప్రేమ కోసం ప్రాణం తీసుకో. అలాగే ప్రేమించాలని చెప్పి ప్రాణం తీసుకొని లేకపోతే అదో ప్రాణం తీయడం నేరం, క్షమించడం నేరం అన్నారు పెద్దలు. అందుకనే ఇదిగో తాళబట్టేది సార్ ఇది తాళి బొట్టు కట్టే తాళబట్టి కట్టే సార్. ఇదంతా నమ్మేశారు, సూపర్ సార్. ఇదంతా ప్రాంక్ వీడియో సార్. ప్రాంక్ ప్రాంక్ రాంప్రసాద్ అక్కడ షూట్ చేస్తుంటాడు. ఎవరు? రామప్రసాద్ రాంప్రసాద్ రామప్రసాద్ సార్ నా ఫ్రెండ్. ఇది షూట్ రామప్రసాద్ ఇది ప్రాంక్ వీడియో సార్. అంటే జనాలను ఆట పట్టేస్తుంటే వాళ్ళు ఎరిపప్పులు అయిపోతే అది యూట్యూబ్ లో పెట్టుకుని డబ్బులు సంపాదించొచ్చు అని మా ఫ్రెండ్ చెప్పాడు. రాంప్రసాద్ ఎవరు? రామప్రసాద్ సార్ నా ఫ్రెండ్ ఏం రాంప్రసాద్ చేస్తాడు సార్. ఆడు వీడియో తీస్తున్నారు సార్. వీడియో అది సార్ రాంప్రసాద్ రాంప్రసాద్ తెలుసు తెలుసు తెలుసు. పెళ్ళెవరు కలిగి చేస్తారు మీరు? పెళ్ళెవరు కలిగి చేస్తారు మీరు? ఏంటిది? ఏంటి సార్? మా అమ్మాయి రాసిన లోన్ లెటర్ ఏంటిది? ఏంటి ఇది నీకు నాకా? ఇదేంటిది? నాకు మేమే. కావాలి చదువుకో నువ్వు. సార్ 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 చదువుకో సార్ చదువుకో చదువుకో కావాలి చదువుకో. ఏది చేయండి? ఇదేంటిది? పేరేంటి? మా అమ్మాయి పేరు అప్పుడే చెప్పేసావా? అప్పుడే పేరు సార్ 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 ఈ ఫోటోలు ఏంటి? నేనే సార్. మీ అమ్మాయి ఉందిగా, మీ అమ్మాయి ఉందిగా, నేను లేదు. నువ్వేగా తీసా ఫోటో? నువ్వేగా తీసింది ఫోటో? రాంప్రసాద్ ఎవరు? రామప్రసాద్ ఎవరు? రాంప్రసాద్ సార్ తాళబట్టి నిజంగా నాకు తెలియదు. తాళబట్టి తాళబట్టి చెప్పండి సార్ నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. 10 సార్లు ప్లీజ్ సార్ సార్ చెప్పండి సార్ మీరన్న రాంప్రసాద్ రామప్రసాద్ పిలిస్తే వస్తాడు. నేను పిలిస్తే వస్తాడు రామప్రసాద్. బాబాయ్ బాగా బాబాయ్ ఏంట్రా? అంటే బాబాయ్ కూతురికి పెళ్లి సెట్ అవ్వడం 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఎవరు సెట్ అవ్వకపోతే నీ మీద స్కెచ్ చేసాం అన్నమాట. డబ్బులు 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 ఇచ్చి డబ్బులు ఇచ్చి. డబ్బులు అయితే నీకు ఎంత? కళ్యాణ్తో కలిపి ఇదంతా సెటప్ అంత సెటప్ నేను కన్నింగ్ అనుకున్నారు కదరా. కన్నింగ్ రా.